Praise the Lord. Greetings to you all. The matchless name of our Lord and Savior Jesus Christ. It's a great privilege to share the word of God. ప్రభైన యేసుక్రీస్తు నామంన మీ అందరికీ శుభములు. ఈవేళ వెడ్డింగ్ డేస్ అండ్ బర్త్డే సెలబ్రేట్ చేసుకునే వారందరికీ ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ప్రపంచం అంతటా కూడా సపోజ్ క్రిస్మస్ని జరుపుకుంటున్నారు. ఈరోజు మనము క్రిస్మస్ ధ్యానాంశాన్ని చదువుకుందాం. Now we will read Bible in English. The Gospel according to Saint Matthew, 1st chapter, verse 21 to 23. And she will bring forth a son, and you shall call his name Jesus, for he will save his people from their sins. So all this was done, that it might be fulfilled which was spoken by the Lord through the prophet, saying, Behold, the virgin shall be with child, and bear a son, and they shall call his name Emmanuel, which is translated God with us. Amen. Amen. Now I am reading in Telugu. మత్తయి రాసినటువంటి సువార్త మొదటి అధ్యాయము 21 నుంచి 23 వచనాలను చదువుకుందాం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదునెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరగను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ప్రార్థించుకుందాం. కృపా సమృద్ధి గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ అపారమైనటువంటి నాయన ప్రేమకై నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయన సర్వ మానవాళి కొరకు లోక కళ్యాణార్థమై ప్రభా మీరు పరమును వీడి భూలోకంలో ఒక మనిషిని రూపమున ప్రభా ఈ లోకమునకు వచ్చారు. నాయన తండ్రి, నీ యొక్క ప్రేమను నాయన మేము అర్థం చేసుకోవడానికి మా జ్ఞానం సరిపోదు. ప్రభా నీ యొక్క వాక్యం బయలు వెలుచుండగా నాయన దివ్యమైనటువంటి సంగతులు మీరు మాకు బయలుపరిచి నాయన నిజమైన క్రిస్మస్ని మేము ఈ సంవత్సరం నాయన మనస్ఫూర్తిగా సెలబ్రేట్ చేసుకునే కృపను నాయన మీరు మాకు దయచేయమని యేసయ్య అత్యున్నతమైన నామం అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఇక్కడ మనము చూసినట్లయితే ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు ప్రపంచం అంతటా కూడా జరుపుకుంటున్నారు. ఈవేళ సపోజ్ క్రిస్మస్ అనగా ప్రజలందరూ కూడా ప్రపంచం అంతటా ఈ రోజు నుంచి కూడా దాదాపుగా ఒక్క నెల పాటు ఈ యొక్క క్రిస్మస్ సంబరాలతో జనవరి 1 వరకు కూడా ఆయా ప్రదేశాల్లో ఆయా ప్రాంతాల్లో సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అదేంటి అని మనం అనుకోవచ్చు. అయితే యేసు ప్రభువారు 25th డిసెంబర్న పుట్టాడని కాదు కానీ ఆయన చలికాలంలో పుట్టినట్టుగా మనకు కొన్ని ఆనవాళ్ళు కనబడుతున్నాయి. అవి ఏంటంటే జ్ఞానులు ఒంటెల మీద ఎడారిలో వారు ప్రయాణం చేసినప్పుడు చలిబట్టలు వారితో కూడా ఉన్నాయి. కనుక ఇంకా మనం చూసినట్లయితే గొల్లలు వారు చలిమంట కాచుకుంటూ ఉన్నారనమాట. రాత్రివేళ వారు గొల్లలు చలిమంటను కాచుకుంటూ ఉన్నారు. ఈ విధంగా కొన్ని ఆనవాళ్లు మనకున్నాయి. కనుక ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్ చలికాలంలో జరిగినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మనం కూడా ఈ యొక్క క్రిస్మస్ని దాదాపుగా సంవత్సరానికి ఒక్కసారి మనము జరుపుకుంటాం. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్ మంత్ అంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటాం. డెకరేషన్స్ అయితేనే ఏమి, లేకపోతే స్కూల్స్, హాస్టల్స్, కాలేజెస్, ట్రైనింగ్ సెంటర్స్, ఆఫీసెస్ ఆయా ప్రదేశాల్లో కూడా ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు దాదాపు చాలా కాలం నుంచి ప్రాక్టీస్ చేసినవి. ఈ యొక్క మంత్ అంతా కూడా కంటిన్యూగా అక్కడక్కడ ప్రోగ్రామ్స్ మనం చూస్తూ ఉంటాం. ఇంకా మనం క్యారల్స్ కూడా వెళ్తూ ఉంటాం. ఇంకా మనము అక్కడక్కడ క్రిస్మస్ సందేశాలు అద్భుతంగా వింటూ ఉంటాం. సాంగ్స్, డాన్సెస్, రకరకాలైనటువంటి ఈ యొక్క క్రిస్మస్ సందేశాన్ని ఇచ్చేటటువంటి ప్రోగ్రామ్స్, డ్రామాస్, ఈ విధంగా చాలామంది టాలెంటెడ్ పీపుల్ మన మధ్యలో ఉన్నటువంటి వారు ఈ యొక్క టీం అంతా కూడా కలిసి సంతోషంగా దేవుని యొక్క
ఆహ్, పుట్టుకను మనము సెలబ్రేట్ చేసుకుంటూ ఆ యొక్క ఆ సెలబ్రేషన్ ద్వారా ఇతరులకు మనము మెసేజ్ అందిస్తూ ఉంటాం. యేసు ప్రభువు లోక రక్షకుడు ఈ లోకంలో జన్మించాడు అన్నటువంటి కారణం చేత. కనుక ఇతరులకు ఆ యొక్క సందేశాన్ని తెలపడంలో పాటలు రాయడము, లేక పాటలు పాడడము, మ్యూజిక్ కాంపిటీషన్స్, తర్వాత ఈ ఈ విధంగా అనేక రూపములుగా మనము ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్ మంత్ అంతా గూడా సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటాం. ఇదొక గొప్ప అద్భుతమైనటువంటి ఆహ్, సందేశము. అంతే కాకుండా అద్భుతమైనటువంటి ఈ యొక్క కార్యములు దేవుని యొక్క పుట్టుక గురించి, లోక రక్షకుని గురించి మనం ఇతరులకు తెలియజేయడానికి ఇది నిజమైనటువంటి క్రిస్మస్ మనం ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలి ఈ సంవత్సరము అని ఇప్పుడు మనము కొన్ని మాటలు ధ్యానించుకుందాం. ఇక్కడ మనము చూసినట్లయితే మత్తయి సువార్తలో ఆహ్, ఇక్కడ గాబ్రియేల్ దేవదూతొచ్చి యోసేపు గారితో మాట్లాడుతున్నాడనమాట. ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన ఆహ్, యోసేపు అని పిలుస్తున్నాడు. నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడవద్దు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె గర్భము పరిశుద్ధాత్మ వలన పొందినదని చెప్తున్నారనమాట. ఆమె ఈ యొక్క కుమారుని కనును. ఆయన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆమేన్. ఆయన పాపముల నుంచి విడిపించగలడు. మనం కొత్త నిబంధనలో చూసినట్లయితే కొంతమందిని ప్రభు స్వస్థపరిచే సమయంలో ఏమంటాడు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. కనుక నీ పరుపునెత్తుకొని నువ్వు నడువు. పాపములు క్షమింపబడి ఉన్నవి. నీవు తిరిగి పాపము చేయకుండా వెళ్ళు. ఈ విధంగా రకరకాలైనటువంటి మెసేజెస్ మనము స్వస్థత ముందు ప్రభువు మాట్లాడతాడనమాట. అప్పుడు అక్కడున్నటువంటి పరిసయ్యులు మాట్లాడుకుంటారు. ఈయన స్వస్థత అయితే ఇచ్చాడు గానీ, పాపములు క్షమించటానికి ఇతను ఎవరు అని వారికి ఒక క్వెషన్ మార్క్ వచ్చింది. ఆయన ఎవరంటే దైవ కుమారుడు అని తర్వాత తెలియజేయబడతనమాట. కనుక ఆమె యొక్క కుమారుని కనును. ఆయన తన ఆయన ప్రజల వారి పాపముల నుంచి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదరు. ఆమేన్. పేరు పెట్టబడును అని చెప్పాడనమాట. యేసు అనగా రక్షకుడు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టెదరు. ఇమ్మానుయేలు అనగా భాషాంతరంగా ఏంటంటే దేవుడు మనకు తోడని అర్థము అని ఇక్కడ వ్రాయబడినట్లు మనం చూస్తున్నాం. కనుక ఆ యొక్క ఇమ్మానుయేలు ఈరోజు ఇమ్మానుయేలు అయినటువంటి దేవుడు మనతో కూడా ఉంటున్నాడు. ఆయన సజీవుడుగా ఉంటున్నాడు. ఇంకా యేసు అనగా రక్షకుడు. మన పాపముల నుంచి ఆయన మనల్ని పైకి లేవనెత్తి ఆయన తన యొక్క పవిత్ర రక్తంలో కడిగి మనల్ని పవిత్రులుగా చేసినటువంటి, పరిశుద్ధులుగా చేసినటువంటి యేసు ప్రభువారు ఈ లోకమునకు ఆయన వస్తున్నాడు. ఆయన జన్మిస్తున్నాడు. ఆయన ఈ లోకంలో పుడుతున్నాడని ఇక్కడ సందేశాన్ని అందిస్తున్నాడనమాట. ఆ యొక్క సందేశాన్ని ఇప్పుడు మనమున్నటువంటి పరిస్థితిలో మన యొక్క పరిసరాల్లోనైతేనేమి, మన యొక్క ఫ్రెండ్స్‌కైతేనేమి, లేకపోతే మన యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి వారికేమి ఈ యొక్క సందేశాన్ని ఇవ్వటానికి అనేక రకములుగా మనము ఈ యొక్క క్రిస్మస్‌ని హృదయపూర్వకంగా సెలబ్రేట్ చేసుకొని, ఈ యొక్క మెసేజ్ అనగా మన కొరకు రక్షకుడు భూమిపైన పుట్టాడని మనమందరూ కూడా సంతోషంగా ఈ యొక్క 1 మంత్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఈ యొక్క క్రిస్మస్ మనము ఒక నామకార్థంగా కాకుండా హృదయపూర్వకంగా యేసుక్రీస్తు మనకు హృదయంలో నిజంగా ఆయన జన్మించి, మనము ఆయన్ను హృదయపూర్వకంగా ఆరాధించి, హృదయపూర్వకంగా మన యొక్క హృదయంను దేవునికి గిఫ్ట్‌గా లేక దేవునికి మనము అర్పించాలని దేవుడు మనల్ని కొనుచున్నాడు. కనుక ఈ యొక్క 2025 క్రిస్మస్ ఎంతో ఆశీర్వాదకరమైన క్రిస్మస్‌గా, దేవునికి మహిమకరంగా మన యొక్క బ్రతుకులు, మన యొక్క జీవితాలు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కోరుచున్నాడు. అటువంటి మంచి ఆత్మీయ జీవితంలో దేవుడు ఈరోజు ఈ యొక్క సంవత్సరం మనల్ని ముందుకు నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థాంక్ యూ.